శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. శ్రీ హనుమద్ వ్రతము ఏ తిథిన జరుపుకోవాలి, తిథి ప్రారంభ మరియు ముగింపు సమయములు, శ్రీ హనుమద్ వ్రతము వ్రత విధానము, శ్రీ హనుమద్ వ్రతము మండల దీక్షా విధి గురించి తెలుసుకుందామండి. మార్గశిర మాసమున శుద్ధ త్రయోదశి రోజున హనుమద్ వ్రతమును జరుపుకోవాలండి. మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తానే మార్గశీర్ష మాసమని చెప్పారండి. విశేషించి హనుమంతుని సీతాన్వేషణ జరిగింది ఈ మాసంలోనేనండి. ఈ మాసమునందు శుద్ధ త్రయోదశి ప్రధానమైనది. మార్గశీర్షే త్రయోదశ్యాం శుక్లాయాం జనకాత్మజ దృష్ట్యాదేవి జనకాత్మజ మహావీరేణ ధీమత అని చెప్పబడుటచే ఈ దినముననే హనుమంతుడు సీతాదేవిని చూసినారు కనుక హనుమంతుని పూజించిన వారికి కోరికలు తీరి దుఃఖ నివృత్తి అగునని సీతమ్మ తల్లి వరమిచ్చినదండి. శ్రీ హనుమద్ వ్రతము శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం మార్గశిర మాసం శుక్లపక్షం హేమంత ఋతువు శుక్లపక్ష త్రయోదశి డిసెంబర్ 24, 2023 ఆదివారం రోజున వచ్చిందండి. త్రయోదశి తిథి ప్రారంభ సమయములు డిసెంబర్ 24, 2023 ఆదివారం ఉదయం 6:24 ప్రారంభమవుతుందండి. త్రయోదశి తిథి ముగింపు సమయం డిసెంబర్ 25, 2023 సోమవారం ఉదయం 5:55 ముగుస్తుందండి. శ్రీ హనుమద్ వ్రతము వ్రత విధానము. ఈ వ్రతమునకు ముఖ్యమైన రోజు మార్గశిర శుద్ధ త్రయోదశి అండి. ముందు రోజే వ్రతమునకు కావలసినవన్నీ సమకూర్చుకొనవలెను. శుచిగా ఉండి బ్రాహ్మీ ముహూర్తమున లేచి గురుధ్యానముతో వ్రతమును సంకల్పించుకొనవలెనండి. హనుమంతుల వారు పంపా తీరమున విహరిస్తూ ఉంటారు కావున ఈ వ్రతమును పంపా తీరముననే చేయవలెను. అది అందులకు అసాధ్యము కావున పంపా తీరమునకు బదులు పంపా కలశమును ఏర్పాటు చేసుకొని దానిని ఆరాధించి దాని పక్కనే హనుమద్ వ్రతము ఆచరించినచో హనుమంతుల వారు పంపా తీరమున వ్రతము ఆచరించినట్లు సంతోషించి అనుగ్రహించుదురండి. వ్రతారంభమునకు ముందుగానే అవసర ద్రవ్యములను సమకూర్చుకొని పీఠము, పట్టు వస్త్రములు, వలయు కలశములు, కొబ్బరికాయలు, పూలు, పండ్లు, షోడశోపచార ద్రవ్యములు, హనుమత్ ప్రతిమ లేదా యంత్రం, 13 ముళ్ళు గల తోరము వంటి వాణిని అన్నిటినీ సిద్ధము చేసుకొని బంధుమిత్రాదులందరూ ఆహ్వానించి శుచి అయి వ్రతమును సంకల్పించుకొనవలెను. హనుమాన్ మండల దీక్షా విధి. హనుమాన్ మండల దీక్షను హనుమద్ వ్రతం లేదా హనుమత్ జయంతి నాటి పర్వదినాలలో స్వీకరిస్తారండి. దీక్షను హనుమాన్ మందిరంలో అర్చక స్వాముల సమక్షంలో స్వీకరించి 41 రోజుల పాటు కలశ ఆరాధన చేసి కఠినమైన మండల దీక్షను ప్రారంభించాలండి. దీక్షాపరులు ఉదయం 4 గంటలకు లేచి ప్రాతకాల ప్రార్థన చేసుకొని పీఠ పూజను చేసి అనంతరం పండ్లు, పాలతో అల్పాహారం తీసుకోవాలండి. మధ్యాహ్నం 1 గంటకు భిక్ష చేయాలండి. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత రాత్రిపూట పూజను నిర్వహించాలండి. అనంతరం దీక్షాస్వాముల వారి స్వస్థలాలలో పీఠ పూజను చేసుకొని భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలండి. దీక్ష విరమణ అయినంత వరకు కలశంలోని కొబ్బరిని తీసుకొని గుమ్మానికి కట్టుకోవాలండి. పీఠం మీద ఉన్న బియ్యాన్ని వండుకొని భిక్ష చేయాలండి. హనుమాన్ దీక్షలో చాలా కఠినమైన నిబంధనలు ఉంటాయండి. హనుమాన్ స్వాములు భక్తితో ప్రార్థన, పీఠానికి హారతి, సన్నిధానంలో నిద్రించుట, ప్రతినిత్యం మందిర దర్శనం, జై హనుమాన్జీ అనే పలకరింపు, రామనామ స్మరణం చేయటం ద్వారా ప్రతి ఇంట్లో సుఖశాంతులు ఏర్పడతాయండి. అంతేకాక రోగ నివారణకు, శత్రునాశనమునకు, ఆత్మస్థైర్యమునకు హనుమాన్ దీక్ష ఎంతగానో దోహదపడుతుందండి. తెలుసుకున్నాం కదా అండి. మార్గశీర మాసము శుద్ధ త్రయోదశి హనుమద్ వ్రతము వ్రత విధానము వ్రత మండల దీక్షా విధి గురించి. మరొక వీడియోలో హనుమద్ వ్రత కథలు ప్రథమ అధ్యాయం గురించి తెలుసుకుందామండి. సెలవా మరి.